ఎన్నో సందర్భాల్లో స్పీకర్ గారు జగన్మోహన్ రెడ్డిని అసెంబ్లీకి రావాలని విజ్ఞప్తి చేశారు. ఆయన అసెంబ్లీకి రావటలా. కానీ ఇవాళ మొన్న మనం చూసాం, అధికారంలో ఉన్నప్పుడేమో 3 రాజధానులు అన్నారు. కొత్తగా మొన్న అధికారం కోల్పోయిన తర్వాత మావిగన్నను తీసుకొచ్చారు. ఇవాళ వారు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే తెలుగుదేశం పార్టీ అన్ని ప్రాంతాల యొక్క అభివృద్ధి కట్టుబడి ఉంది. మరి మొన్న ఆయన అసెంబ్లీకి వచ్చుంటే మరి ఫైనాన్స్ మినిస్టర్ స్పీచ్ చూసుంటే దానిలో 3 ప్రాంతాలుగా ప్రభుత్వం విభజించడం జరిగింది. ఒకటి తిరుపతి రీజియన్గా ఒక రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ, 2 వైజాగ్ చుట్టుపక్కల ప్రాంతాలు శ్రీకాకుళం విజయనగరం కలిపి ఒక రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ, అమరావతిని బేస్ చేసుకొని అమరావతి రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ అనేది. ఈయన కొత్తగా చెప్పేది ఏంటి వాళ్ళ మావిగన్ అనేది? మొన్న బడ్జెట్ సందర్భంగానే ఆర్థిక మంత్రి స్పష్టంగా అమరావతి ప్రాంతంగా ఒక రీజనల్ డెవలప్మెంట్ అథారిటీని మేము ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అమరావతి కాదు, అమరావతి చుట్టుపక్కల అభివృద్ధికి కూడా కట్టుబడి ఉండే విధంగా మేము రకరకాలైన ఇండస్ట్రీస్ కావచ్చు, లేకపోతే ఇతర మౌలిక సదుపాయాల కల్పన కోసం ఈ రీజియన్ని అభివృద్ధి చేయడానికి కూడా మేము ఒక రాష్ట్రాన్ని 3 రీజియన్స్గా చేసి మేము కట్టుబడి ఉన్నామని చెప్తే, ఈయన ఇవాళ కొత్తగా, ఎందుకంటే ఒకటే వాళ్ళు కోరుకునేది, మేము ప్రాంతాల మధ్య విద్వేషాన్ని రెచ్చగొడతాం, కులాల మధ్య విద్వేషాన్ని రెచ్చగొడతాం, లేకపోతే ఎవరైతే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉన్నారో వాళ్ళని రెచ్చగొట్టే విధంగా మాట్లాడతాం. ఇవన్నీ కూడా నిన్న కూడా మనం చూసాం, హైకోర్టు జడ్జెస్ కూడా కామెంట్ చేశారు. ఏది 2029లో మేము వస్తే విధ్వంసం చూపెడతామని చెప్పి హైకోర్టు కూడా తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అంటే ఇవాళ ప్రభుత్వ వైఫల్యాలు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వ వైఫల్యాలు ఏదన్నా ఉంటే ఎత్తి చూపే బాధ్యత ప్రతిపక్షాలది. ప్రభుత్వం తప్పులు జరిగినాయి అనుకోండి, ఆ జరిగిన తప్పుల్ని ఎత్తి చూపి ఇదిగో ఇది కరెక్ట్ కాదు, ఇలా చేస్తే బాగుంటుందని చెప్పాల్సిన బాధ్యత ప్రతిపక్షాంది. అది వదిలేసి కేవలం ఏదో రకంగా అల్లర్లు సృష్టించాలి అనే ఒకే ఒక్క ఆలోచనతో మరి రాష్ట్రంలో జరుగుతూ ఉన్న సంఘటనలు కనపడతా ఉన్నాయి. నాకు నిన్న బొత్స గారు చూశాను, నేను ఎక్కడో కన్నీరు ఎందుకు పెట్టాడో నాకు అర్థం కాలే ఆయన. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు మేమున్నాం, చనిపోయినప్పుడు జగన్మోహన్ రెడ్డి అక్కడ లేడు అనేది అందరికీ తెలిసిన సంగతే. మరి ఎక్కడున్నాడో వాళ్ళు చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత రావడానికి చాలా సమయం పట్టింది. వచ్చిన తర్వాత రాగానే ఆ రోజు సంతకాల సేకరణ కార్యక్రమం అసలు ఏంటి, అప్పటికి చాలా రూమర్లు ఉన్నాయి. సాక్షిలో కూడా ఆయన హెలికాప్టర్ ప్రమాదం జరిగింది, రాజశేఖర రెడ్డి గారు ఆ కొండల మీద నుంచి నడిచి వస్తున్నారు, పోలీసులు ఆయన కోసం ఎదురెళ్ళారు, ఆయన మరణించలేదని చెప్పి సాక్షిలోనే వేశారు చాలాసేపు. సాక్షిలో ఆ రోజు చాలా స్క్రోలింగ్స్ వచ్చినాయి. ఏది రాజశేఖర రెడ్డి గారు బతికున్నారు, కొండ మీద ఉన్నాడు, దిగుతున్నాడు, ఆయన ఆరోగ్యంగానే ఉన్నాడు, పోలీస్ బృందాలు వెళ్ళినాయి అని చెప్పి. కానీ ఒకవైపు సంతకాల సేకరణ చేపట్టడం జరిగింది ఆ రోజు. ఎందుకంటే ఎవరైతే ఇవాళ బొత్స గారు ఉన్నారో ఆ రోజు విభేదించి ఎన్నో మాటలు, ఎన్నో వాస్తవాలు ప్రజలకు చెప్పారు. ఇవాళ అవన్నీ కూడా కప్పిపుచ్చుకోవడానికి ఆయన కన్నీరు గారుస్తున్నారు తప్పితే ఇంకోటి కాదు. చాలా సందర్భాల్లో గతంలో కూడా రోసయ్య గారు కూడా నిండి అసెంబ్లీలోనే చెప్పడం జరిగింది, మరి రాజశేఖర రెడ్డి గారే ఆయన్ని తీసుకెళ్లి బెంగళూరులో పెట్టారని. ఇవన్నీ మేము చెప్పడం కాదు, ఆ రోజు స్వయాన ఆ నాయకులే మరి నిండు అసెంబ్లీలో చెప్పిన మాటలని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. నేను కోరేది ఒకటే, ప్రతిపక్షానికి ప్రజలు ఎన్ని సీట్లు ఇచ్చారనేది కాదు, ప్రజల గొంతు వినిపించాల్సిన బాధ్యత వాళ్ళకుంది. ప్రభుత్వ వైఫల్యాలు ఉంటే వాటిని ఎత్తి చూపే బాధ్యత ఉంది. కానీ ఇదేదో మనం బలాలు తెలుసుకోవడానికి కాదు రాజకీయం అంటే. ఫిజికల్గా అలా అయితే ఈ రాష్ట్రంలో, ఈ దేశంలోనే రాజకీయం అనేది ఉండదు. రాజకీయం అనేది సిద్ధాంతపరమైన పోరాటాలు. రాజకీయ పార్టీగా మాకో సిద్ధాంతం ఉంటుంది, వాళ్ళకో సిద్ధాంతం ఉంటుంది. సిద్ధాంతపరమైన విభేదాలతో పోరాటం చేసుకోవచ్చు, కానీ భౌతికపరమైన దాడుల ద్వారా మరి వారు ఇది చేయాలి అనుకుంటే రేపు రాబోయే రోజుల్లో కూడా ప్రజలు వారిని అంగీకరించే పరిస్థితి లేదనేది స్పష్టంగా కనపడతా ఉన్నారు. గత వైసీపీ హయాంలో బీసీల మీద జరిగిన దాడులు, అక్రమాలు, అంటే హత్యలు, మానభంగాలు చాలా తీవ్రంగా ఉన్నాయి. అని నేడు వాళ్ళు లేనిదే మేము లేవన్నట్టుగా వైసీపీ అంటే మనం చూసాం, ఎన్నో సంఘటనలు మనం చూడటం జరిగింది. మనం కళ్ళ ముందు ఇవాళ కూడా నిన్న మనం చూసాం, మన ఎవరు తోట చంద్రయ్యని చంపారు. అలాగే ఆ కోడి అమర్నాథ్ గౌడ్ చిన్నపిల్లాడు, మరి ఒక ఆడపిల్లని ఇబ్బంది పెట్టారనే దాంతో మరి వాళ్ళ కాల్చి చంపడం జరిగింది. అదే కాదు, ఏదైనా సంఘటన వల్ల రాజకీయ లబ్ధి పొందారంటే ఒక జగన్మోహన్ రెడ్డి. కోడికత్తి సీన్ వల్ల
ఆ రోజులో వైజాగ్లో ఏదో నా మీద దాడి జరిగిందని చెప్పి ఒక డ్రామాని నడిపి దానివల్ల అధికారం వచ్చింది జగన్మోహన్ రెడ్డికి. ఇవాళకి కోడికత్తి సీన్ జైల్లోనే ఉన్నాడు. అంటే ఒక సంఘటన వల్ల రాజకీయపరమైన అధికారాన్ని, వివేకానంద రెడ్డి గారు చనిపోతే దానివల్ల రాజకీయపరమైన అధికారం ఆయనకే వచ్చింది. అలాగే కోడికత్తి సీను నా మీద ఏదో హత్యా ప్రయత్నం జరిగిందని ఆయన హైదరాబాద్ వెళ్ళి ఇది చేయటం వలన అధికారం వచ్చింది. కానీ ఇప్పటివరకు ఆ కోడికత్తి సీన్ జైల్లోనే ఉన్నాడు. మరి ఎంతోమంది బయటకు వస్తున్నారు, తన మటుకు బయటికి రావట్లా, ఈయన కోర్టుకు అటెండ్ కావట్లా. కాబట్టి ఒక సంఘటన చూడటం, దాని ద్వారా రాజకీయ లబ్ధి పొందాలి, అధికారం పొందాలనే ఆలోచన జగన్మోహన్ రెడ్డికి గతంలోనూ ఉంది, ఇవాళ ఉంది. ఇవాళ విధ్వంసం ద్వారా ఏదైతే ఆ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజావేదిక కూల్చడం ద్వారా పాలన మొదలుపెట్టారు, ఇవాళ అపోజిషన్లో కూడా అదే మార్గాన్ని ఎంచుకున్నారనేది స్పష్టమవుతా ఉంది.